అందరికీ నమస్కారం. ముందుగా మా మహబూబ్నగర్ కబడ్డీ జిల్లా అధ్యక్షులైనటువంటి బండారి శాంతకుమార్ గారికి, తాటికొండ శ్రీధర్ రెడ్డి గారికి, ఉమేశ్వర్ రెడ్డి గారికి, ఈ క్యాంపుకు సహాయ సహకారం చూస్తున్నటువంటి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఇది 34వ సబ్ జూనియర్ టోర్నమెంట్. ఇది 20 నుంచి 23 వరకు వికారాబాద్ నడుస్తుంది. ఈ టోర్నమెంట్కు బాలులు వచ్చేసి 55 కిలోలు ఉండాలి, బాలికలు 50 కిలోలు ఉండాలి. వీరి కోసం మేము ఒక 1 వీక్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. ఆ క్యాంపులో భాగంగా ఒక 20-25 మంది తీసుకున్నాం క్యాంపు కోసం. ఈరోజు ఫైనల్ సెలెక్షన్ అవుతుంది. ఈ ఫైనల్లో మాకు 12 మంది అవసరం ఉంటుంది. ఆ 12 మంది ఈరోజు ఫైనల్ సెలెక్షన్ చేసి ఈ టీం వికారాబాద్ వెళ్తుంది. ఇంకా రాబోయే రోజులలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి రెండింటి తెలంగాణ తెలుగు ప్రో కబడ్డీ అని ఒక ప్రో కబడ్డీ పెడుతున్నారు మన స్టేట్ సెక్రటరీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు, కాసాని వీరేష్ గారు. వీరికి తోడుగా అందరికీ సలహా సూచనలు చేసుకుంటున్న మా జగదీష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ టీంలు వచ్చే నెల కాకుండా సమ్మర్ ఎండాకాలం సెలవులలో తెలంగాణ నుంచి 4 టీంలు, ఆ 4 టీంలు తెలంగాణ ప్రో కబడ్డీ లెవెల్లో పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ కబడ్డీకి చాలా మంచి రోజులు వస్తాయి. ఈ కబడ్డీ మొత్తం మ్యాట్ పైన నడుస్తుంది, భూమి పైనకి వెళ్ళిపోయి మ్యాట్ పైన నడుస్తుంది. ఈ మ్యాట్ పైన రావడం వల్ల ప్రతి విలేజ్లో పిల్లలందరూ మంచిగా దీన్ని సద్వినియోగం చేసుకొని ఆడతారని ఆశిస్తున్నాం.